వాక్యం చెప్పన్నా అని మీరు అంటారా? వాక్యం ఇది కూడా. యేసు ప్రభువును ఒకరు నమ్ముకున్నారు అంటే పరలోకం వెళ్ళడానికి బాప్తిస్మం అనేది ఒక టికెట్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఏంటిది అది? ఒక టికెట్. బస్సు ఎక్కి ప్రయాణం చేయాలంటే ముందు కండక్టర్ ఏం అడుగుతాడు? టికెట్ ఉందా అని అడుగుతాడు. అదొక అర్హత. బస్సు ఎక్కి ప్రయాణం చేయాలంటే టికెట్ కావాలి, అవునా కాదండి? టికెట్ లేని ప్రయాణం ఏంటిది? నేరం అంటారు. అలాగనే పరలోకం వెళ్ళటానికి కూడా ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయాడు. మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా పరలోక ప్రవేశానికి ఒక టికెట్ దొరికింది. ఆ టికెట్ పట్టుకొని మనం పరలోకం వెళ్ళే నావ ఎక్కి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. ఒక బస్సు ఎక్కామనుకోండి, జర్నీలో ఉన్నాం మనం. భక్తులు అంటారు కదా, ఈ భూమి మీద మనం యాత్ర చేసిన దినాలు ఇవన్నీ కూడా, అంటే ప్రయాణంలో ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం? ఎక్కడి నుంచి? ఈ లోకంలో నుంచి పరలోకం చేరడానికి ప్రయాణంలో ఉన్నాం మనం, జర్నీలో ఉన్నాం. ఇప్పుడు మనం కొంతమంది టికెట్ కొనుక్కొని ఎక్కుతారు, కొంతమంది టికెట్ లేకుండా ఎక్కి కూర్చుంటారు. కొంతమంది టికెట్ తీసుకోమంటే నాకు అక్కర్లేదులే, డ్రైవర్ మావోడే, కండక్టర్ మావోడే అంటారు. బాబు టికెట్ కొనుక్కోవాలైనా బస్సే మా వాళ్ళేనండి, బస్సు మాదే అంటారు. వీళ్ళెవరు?